చున్నవని ఏసయాని పాదాల చెంత నాశనం వంచరా నీవే కొత్తగా వచ్చిన వారు ఎవరుంటే గుడి చేస్తారా? కొత్తగా వచ్చిన వారు ఈ రోజు కానీ నిన్న కానీ ఉన్నవారంటే గుడి చేయి పైకి ఎత్తారు. వారికి అవి కార్డ్స్ చేయి పైకి ఎత్తాలి. కొత్తగా వచ్చింది స్తోత్రం ప్రార్థన చేసుకుంటూ వారి కొరకు మరి చక్రయ్య గారి తర్వాత వెనక ఉంటారు. వారిని కలవండి. దేవుడు గొప్ప కార్యం మన మధ్య జరిగిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. విశ్వాసంతో ఉండండి. బుధవారం తప్పక రావడానికి ప్రయత్నం చేయండి. అందరూ ప్రయత్నం కాదు, రండి. బుధవారం మీ కొరకే ఈ ఆరాధన. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు కదా. చేయక మానవుడు చేస్తాడు, ఇంకా చేస్తాడు. గొప్పడు అద్భుతాలు చేస్తాడు. క్యాలరీస్ కావాల్సిన వారు కొనుక్కోండి. 50 వాగ్దానాలు 80 రూపాయలు, 100 రూపాయలు తీసుకోండి. అక్కడ అమ్ముతున్నారు. మన ఉన్నాడు అశోక్ ఉన్నాడు.
తీసుకోండి వాళ్ళ దగ్గర. గ్యాలరీ చూడాలి, మీ ఇంట్లో వాగ్దానం ఉండాలి. 100 రూపాయలు కొనుక్కోలేరా? 1000 రూపాయలు ఇవ్వచ్చు. 2 వాగ్దానం ఇవ్వచ్చు. ఏముంది, ఇచ్చేవాళ్ళు ఎంతైనా ఇవ్వచ్చు. సంవత్సరం అంతా మీ ఇంట్లో ఉంటాయి. ఆ మాటను బట్టి బ్రతుకుతాం. ఆయన వాక్కు మనం బ్రతికిస్తుంది. మన బాధలో నెమ్మది. ప్రార్థన చేస్తున్నాం, చేయొద్దండి. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. బిడ్డలు ప్రేమతో ఇచ్చిన కానుకలను బట్టి నీకు వందనాలు. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, సమృద్ధి చేత నింపండి నాయన. అవును ప్రభా, మీరు చూపించిన స్థలంలోకి మేము వచ్చాం, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము. దర్శనం కలిగిన స్థలంలోకి వచ్చాం. అబ్రాహాం ఇచ్చినట్టు వచ్చాం, విస్తరింపు చేశాము. ఆయన బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేసి. అయినా మేము కూడా అతన్ని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తాం, మీ సన్నిధిలో కనబడాలి. అవును ప్రభా, యోగు ఎలాగా యుక్తముగా నిజంగా ప్రార్థన చేశాడు మాకు నేర్పిస్తుంది. మీరే అన్నారు 7వ వచనంలో, 42వ అధ్యాయం 7-8 యోగు పలికినట్టు మీరు యుక్తముగా నా పట్ల నా కొరకు పలకలేదు. మేము యుక్తముగా ప్రార్థన చేయడం మాకు తెలియదు కానీ నేర్పించు. పరిశుద్ధాత్మదేవుడా, మాలోని నడిపించు. ఉచ్చరింపసిగా 3 గులతో ప్రార్థన చేసే ప్రార్థన మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించుకుని, ఆ వరం అనుగ్రహించుకుని మీ పాదాల పట్ల అడుగుచున్నా తండ్రి. మీరు మహిమ పొందండి, ఆశీర్వదించండి, దీవించండి, క్షేమము అనుగ్రహించండి. బలహీనత ఉన్న వారికి బలపరచండి, స్వస్థపరచండి. విధంగా ఎవరైనా చీకట్లో ఉంటే వాటిని పారదోలండి తండ్రి. మరి కుమారుడు బాబాయ్ అవే వారు బయలుదేర్చుండగా క్షేమంగా మా మధ్యకు నడిపించము. కూటములను జయప్రదం చేశారని ఈరోజు కూడా అక్కడ మందిరాల్లో ఓడగొట్టకు సహాయం చేయండి. సన్నిధితో నింపండి, మమ్మల్ని అందరినీ దీవించి పంపించిన రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి బలపరచు. గొప్పవారొకటికు మిక్కిలి గొప్పవారు నాయన. ఇస్సాకు మిక్కిలి గొప్ప. క్రమక్రమంగా ఈ బిడ్డలు ఆశీర్వదించబడటకు సహాయం చేయండి. వారు కొంచెమే ఉన్నది దాన్ని చివరికి సమృద్ధి చేసి లోకానికి వెలుగుగా వారు కనబట్టకు, వారి పేరు హెచ్చించబట్టకు సాగించి వీళ్ళందరినీ దీవించి పంపించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మక దేవుని దీవెన సదా మనందరికీ, భూలోకంలో సకల పరిశుద్ధులకి, రాలేక దూరాన సమీపాన వీక్షిస్తున్న బిడ్డలందరికీ, పరిశుద్ధులందరికీ ప్రభు రాత్రి వరకు తోడుగా ఉండును గాక. యేసు రక్తమై జై, ప్రవేశ రక్తమై జై. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రభైన యేసు రమ్ము, ప్రభైన యేసు త్వరగా రమ్ము. ప్రభైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా.